యస్య ధ్యానం వ్రజతి పశుతాం సూకరముఖాం. ధ్యేయ చింతాయాం అని ధాతు, దాని నుంచి ధ్యానం అనే శబ్దం పుట్టింది. ధ్యానం అంటే నిరంతర పరమాత్మ చింతన. వినా యస్య ధ్యానం, ఏ పరమాత్మ చింతన లేకపోవడం వలన పశుతాం సూకరముఖాం, సూకరాది పంది మొదలుగా కలిగినటువంటి అనేక నీచమైన అధోగతి సంబంధమైనటువంటి జన్మలని, అదే పశుత్వం, ఆ పశు జన్మలని పొందుతున్నామో మనమందరము. అంటే ఏ పరమాత్మ ధ్యానం లేకపోవడం వల్ల, ఏ పరమాత్మను చింతన చేయకపోవడం వల్ల వచ్చేటటువంటి జన్మ ఏమిటి అనే విషయం మనకు వివరిస్తోంది ఈ పాదం. కాబట్టి నిరంతరము పరమాత్మ పట్ల ధ్యానం ఉండాలి, పరమాత్మ చింతన కలిగి ఉండాలి. లేకపోతే వచ్చే జన్మలు ఏమిటో, తద్వారా మనం ఎంత జాగరూకతులై మనం ఆ అంశంలో ప్రవృత్తులమై ఉండాలో అనే అంశం మనకి తెలుపుతూ ఉన్నది. వినా యస్య ధ్యానం వ్రజతి పశుతాం సూకరముఖాం. వినా యస్య జ్ఞానం జని మృతి భయం యాతి జనత. జనత అంటే జనానాం సమూహ జనత. మనమందరం కూడా పరమాత్మ పట్ల ఏ జ్ఞానం ఉన్నదో, అంటే పరమాత్మని తెలుసుకునేటటువంటి ప్రయత్నం ఏదైతే ఉన్నదో, ఏ జ్ఞానం లేకపోవడం వల్ల నిరంతరము ఈ సంసారంలో పడి మనం కొట్టుమిట్టులాడుతూ ఉన్నామో, నిరంతరము ఒక ప్రవాహ రూపంలో జననము మరణము అనేటువంటి ఈ ప్రవాహంలో మనం కొట్టుమిట్టులాడుతూ ఉన్నాము. ఇటువంటి స్థితిని మనం తప్పించుకుని పరమాత్మ స్థితిని చేరాలి అంటే ఏది అవసరము అంటే జ్ఞానం అవసరం. ఏ జ్ఞానం? పరమాత్మ పట్ల జ్ఞానం, పరమాత్మ జ్ఞానం. అది మనకు అందించేవి ఏమిటి అంటే సకల వేదములు, శాస్త్రములు, పురాణములు, ఇతిహాసములు, వీటన్నిటి యొక్క లక్ష్యం ఏమిటి అంటే జ్ఞానాన్ని కలుగజేయడమే. జ్ఞానం ద్వారా మనిషి ఏ విధంగా సంసారమ బారిన పడకుండా పరమాత్మ స్థానాన్ని పొందుతాడు అనే విషయాన్ని మనకి ఇక్కడ ఈ జ్ఞాన శబ్దం వివరిస్తూ ఉన్నది. వినా యస్య జ్ఞానం జని మృతి భయం. జని అంటే జననము, మృతి మరణము, భయము. ఈ నిరంతరము ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. ఈ జ్ఞానం, పరమాత్మ పట్ల జ్ఞానము కలగనంత వరకు ఈ మూడు అంశములు నిరంతరము మనలో ప్రవహిస్తూనే ఉంటాయి. కాబట్టి జనత పరమాత్మ పట్ల నిరంతర జ్ఞానాన్ని కలిగి ఉండాలి, పరమాత్మ తత్వజ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి, ఆ ప్రవృత్తి కలిగి ఉండాలి అనే అంశం వివరిస్తూ ఉన్నది. అలా వినా యస్య స్మృత్యా కుమిశత జనిం యాతి స విభుః. ఏ పరమాత్మని స్మరణ లేకపోవడం వల్ల కుత్సితమైనటువంటి జన్మలు, అనేక జన్మలు మనం పొందుతూ ఉన్నామో, ఈ జన్మలన్నిటినీ కూడా దూరం చేసి పరమాత్మ దృష్టికి మనం విషయం అవ్వాలి అంటే ఏం చేయాలి? నిరంతరము భగవద్గీత అంశంలో చెప్పినటువంటి అనేక అధ్యాయముల యొక్క పారాయణ ద్వారా మనం పరమాత్మ అనుగ్రహానికి పాత్రులవుతాం. వినా యస్య స్మృత్యా కుమిశత జనిం యాతి స విభుః. కాబట్టి అటువంటి పరమాత్మ మనందరినీ ఏం చేస్తున్నాడంటే శరణ్యో లోకేశ, సర్వలోకములకు ప్రభువై ఉన్నాడు, అతడే శరణ్యుడు. మనం శరణ వేడదగినటువంటి పరమాత్మ శరణ్యో లోకేశో. ఇటువంటి వాడు ఎలా ఉన్నాడు అంటే మమ భవతు కృష్ణోక్షి విషయ. మనకి కృష్ణ పరమాత్మ యొక్క నేత్రములకు మనం విషయమై ఉండాలి. సమస్త జగత్తు ఆయన కంటికి విషయమయ్యే ఉంటుంది. కానీ సమస్తాన్ని చూస్తున్నాడు, కానీ మనని చూస్తున్నాడా అంటే మనం చేసేటటువంటి ప్రవృత్తి వల్ల, మనం చేసేటువంటి పాపకర్మల ద్వారా ఆయన దృష్టిలో మనం పడే అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి నేను నిరంతరము ఈ రకమైనటువంటి స్థితిని కలిగి ఉన్నా, నువ్వు మాత్రము నన్ను ఈ విధంగా నీ దృష్టిలో నన్ను ఉంచుకో, తద్వారా నన్ను మమ్మల్ని అందరినీ ఉద్ధరించు అని ప్రార్థన చేస్తోంది. ఈ ప్రార్థనాపూర్వకమైనటువంటి శ్లోకం ద్వారా మనం కృష్ణ పరమాత్మ పట్ల నిరంతర భక్తితోటి ఉండవలసి ఉన్నది. కాబట్టి అదే ధ్యానంతో, అదే చింతనతో పరమాత్మ పట్ల తదేక భక్తితోటి ఈ పారాయణం ప్రారంభం చేద్దాం.